అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికల కౌంటింగ్ తేదీని ఈసీ మార్చింది. జూన్ 4వ తేదీకి బదులు జూన్ 2న కౌంటింగ్ నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. జూన్ 2న 2 రాష్ట్రాల అసెంబ్లీ గడువు ముగియనుంది. గడువు కంటే 2 రోజులు కౌంటింగ్ డిలే కానుండటంతో ఈసీ నిర్ణయం తీసుకుంది. గడువులోపే ఎన్నికల ఫలితాలు ప్రకటించాలని ఈసీ నిర్ణయించింది. సిక్కిం, అరుణాచల్ రాష్ట్రాల్లో ఏప్రిల్ 19న మొదటి దశ ఎన్నికలు నిర్వహించనుంది. జూన్ 1న చివరి విడత పార్లమెంట్ ఎన్నికల తరువాత జూన్ 2న 2 రాష్ట్రాల కౌంటింగ్ జరగనుంది. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికల కౌంటింగ్ తేదీని ఈసీ మార్చింది. జూన్ 4వ తేదీకి బదులు జూన్ 2న కౌంటింగ్ నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. జూన్ 2న 2 రాష్ట్రాల అసెంబ్లీ గడువు ముగియనుంది. గడువు కంటే 2 రోజులు కౌంటింగ్ డిలే కానుండటంతో ఈసీ నిర్ణయం తీసుకుంది. గడువులోపే ఎన్నికల ఫలితాలు ప్రకటించాలని ఈసీ నిర్ణయించింది. సిక్కిం, అరుణాచల్ రాష్ట్రాల్లో ఏప్రిల్ 19న మొదటి దశలో ఎన్నికలు నిర్వహించనుంది. జూన్ 1న చివరి విడత పార్లమెంటు ఎన్నికల తరువాత జూన్ 2న 2 రాష్ట్రాల కౌంటింగ్ జరగనుంది.